అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్ది రాష్ట్రంలో దర్యాప్తు సంస్థల వరుస రైట్ సంచలనం రేపుతున్నాయి. కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలు పరువులు రాజకీయ నేతలు ఇళ్లలో ముమ్మరంగా తనిఖీలు చేయడం పాలిటిక్స్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 22లో ఎలక్షన్ స్క్వాడ్ టాస్క్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. భారీగా డబ్బు డంపు చేశారన్న సమాచారం మేరకు మాజీ ఐఏఎస్ ఏకే గోయల్ ఇంట్లో ఎలక్షన్ స్క్వాడ్ టాస్క్ ఫోర్స్ అధికారులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఏకే గోయల్ ఇంట్లో అధికారులు ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు. కాగా మాజీ ఐఏఎస్ ఏకే గోయల్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి సలహాదారుగా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఏకే గోయల్ ఇంట్లో అధికారులు రైడ్స్ నిర్వహించడం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 22లో ఎలక్షన్ స్క్వాడ్ టాస్క్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. భారీగా డబ్బు డంపు చేశారన్న సమాచారం అందుతోంది. అయితే దీనిపై మరింత సమాచారం లైవ్ లో అందిస్తారు కౌండన్య. ఎస్, మాజీ ఐఏఎస్ అధికారి గోయల్ ఇంటి వద్ద కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే గోయల్ ఇంట్లో విపరీతమైన డబ్బు ఉందని, ఎలక్షన్ నేపథ్యంలో డబ్బు డంపు చేశారనేది పలు వేరే పార్టీ వాళ్ళకి సంబంధించిన డబ్బుని అతను డంపు చేసుకున్న ఆరోపణ వెళ్ళిన నేపథ్యంలో కూడా ఇక్కడ టాస్క్ ఫోర్స్ అధికారులు కూడా దాడులు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ నేతలందరూ కూడా ఈసీకి కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితుల్లో కూడా టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున కూడా ఇక్కడికి కాంగ్రెస్ నేతలు కూడా చేరుకున్నారు. అయితే వారిపైన లాఠీచార్జ్ జరిగినట్టు కూడా వారు ఆరోపణ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనిపై స్పందించడానికి కార్పొరేటర్ సీఎన్ రెడ్డి ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు ఏం జరిగింది? మీరు ఈసీకి ఏమైనా కంప్లైంట్ చేశారు? ఇప్పుడు ఇక్కడ మాజీ ఐఏఎస్ అధికారి గోయల్ గారి ఇంటి వద్ద డబ్బు ఎక్కువ, అంటే దాదాపుగా పెద్ద మొత్తంలో డబ్బు ఉందని చెప్పేసి మాకు సమాచారం అందింది. దాన్ని బట్టి మేము ఎలక్షన్ కమిషనర్ గారికి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే దాదాపుగా ఒక 4 o'clock నుండి ఇక్కడ వెహికల్స్ ఏది మూవ్మెంట్ కాకుండా మేము చూస్తూ ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో మా కార్యకర్తలందరూ కూడా ఇక్కడ నిల్చున్నప్పటికి కూడా అందులో నుండి మీరందరూ చూశారు, విజువల్స్ కూడా ఉన్నాయి. ఈ గేట్ నుండి వితౌట్ నెంబర్ ప్లేట్స్తో 4 వెహికల్స్ బయటికి పంపించడం జరిగింది. అది కూడా పోలీసు వాళ్ళు అధికారికంగా, పోలీసు వాళ్ళు ఎలా అంటే ఒక దొంగల్ని కాపలాగాసు పంపించినట్టు పోలీసు వాళ్ళు పంపించడం జరిగింది. దాన్ని మా కార్యకర్తలందరూ కూడా అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు మీరందరూ చూశారు, కంప్లీట్గా కార్యకర్తలందరిని పైన లాఠీ చార్జ్ జరిపి వారికి పంపించడం జరిగింది. అయితే మేమేం అడుగుతున్నామంటే, ఇక్కడ లోపలికి వెళ్ళిన లేడీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ లేడీ ఆఫీసర్ను కూడా ఆమె ఆఫీసర్ అని చెప్తుంది, కానీ ఐడి కార్డు చూపించడం లేదు. అదేవిధంగా ఆమె ఇప్పటి 4 hours నుండి లోపల టెన్షన్గా కనిపిస్తూ చాలా ఫోన్ కాల్స్ మాట్లాడడం జరిగింది. ఆమె ఫోన్ కాల్స్ హిస్టరీ ఇవ్వమంటున్నాం. ఆమె ఫోన్ కాల్స్ హిస్టరీ పరిశీలించినట్టయితే ఆమె ఎవరెవరితోటి ఫోన్ కాల్స్లో మాట్లాడింది, ఎవరెవరితోటి ఆమె టచ్లో ఉంది, ఆమె పైన ఎవరు ప్రెజర్ చేస్తున్నారు, ఉన్నతాధికారులు ఎవరో ప్రెజర్ చేస్తున్నట్లు ఆమెను చూస్తే కనిపిస్తుంది. అయితే ఆమె ఆఫీసర్ కూడా కాదు, అది ఆఫీసర్ కాదని మా కార్యకర్తలు అడ్డుకున్న సందర్భంలో ఆమె ఆ లేడీ ఆఫీసర్ని కూడా ఇప్పటి వరకు ఐడి కార్డు షో చేయట్లేదు. కంప్లీట్గా ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక అప్రజాస్వామిక పద్ధతిలో. దీనిపై స్పందించడానికి మనతో పాటు మల్లు రవి గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అసలు ఈసీకి ఏమైనా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మీరు? లేదమ్మా, హలో, ఇక్కడ 351 దగ్గర పెద్ద ఎత్తున డబ్బు ఇక్కడ ఇంట్లో ఉంది. ఎలక్షన్ గురించి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి మా పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్కి, అబ్జర్వర్స్కి చెప్పాం. వాళ్ళు వచ్చి దాంట్లో చూస్తున్నారు. వాళ్ళు చూస్తున్న సందర్భంగా ఇక్కడ ఇంట్లో నుంచే వీళ్ళు వచ్చిన తర్వాతనే 4-5 మోటార్ సైకిల్స్ నంబర్ ప్లేట్ లేకుండా వాళ్ళు డబ్బు తీసుకొని వెళ్తుంటే ఎక్కడ పోతున్నారని అడిగితే వాళ్ళని అడగకూడదని పోలీసులు లాఠీ చార్జ్ చేసి పోలీస్ ప్రొటెక్షన్తో 4-5 పంపించారు. అందువల్లనే ఈ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున దాని మీద రియాక్ట్ అవుతున్నారు. ఇది పోలీసులే ఈ రకమైన కార్యక్రమం చేయడం తీవ్రంగా ఖండిస్తున్నారు. ముఖ్యంగా మీరు ఆరోపణ చేసిన పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఇక్కడ అడ్వైజర్ ఇల్లు గోయల్ గారని ఆయన ఇంతకుముందు అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ గారి దగ్గర పనిచేశారు. ఆయన ఇంట్లో ఉంది. ఇక్కడికి పెద్ద పెద్ద నాయకులు వచ్చిపోయారు, మేము చూస్తూనే ఉన్నాం. అయినా కానీ ఇప్పుడు లేట్ అయిపోయింది. అందువల్ల ఇప్పుడు ఈ రకంగా జరుగుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కూడా వస్తున్నారు.
వాళ్ళు వచ్చిన తర్వాత అవన్నీ చూసి మొత్తాన్ని తెలుసుకొని న్యాయం చేయాలి. ఈ బ్లాక్ మనీని ప్రజల దగ్గరకు పోకుండా చూడాలని మా విజ్ఞప్తి. ముఖ్యంగా చూస్తే మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాతనే అధికారులు రావడం జరిగింది. అధికారులు వచ్చే ముందు వాళ్ళకి ఇన్ కేసు వాళ్ళకే సపోర్ట్ చేసే ఉంటే వాళ్ళు రాకముందుగానే డబ్బులు తరలిస్తారు కదా, వాళ్ళు వచ్చిన తర్వాత డబ్బులు తరలించే ప్రయత్నం ఎందుకు చేస్తారు? వాళ్ళు రాకముందు కార్లలోనే వెళ్ళిపోయినాయి. మేము కొన్ని కార్లు చూసాం 8888 అని, ఒక 2 వెహికల్స్ ఇటు ఒకటి, ఆ డబ్బులు పోయినాయి. తర్వాత ఇంకా మిగిలిన చాలా డబ్బులు ఉన్నాయి కదా, వాటి దాంట్లో పెట్టుకొని తీసుకొని వెళ్తున్నారు. అయితే కొంతమంది మీ కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా లాఠీ చార్జ్ నేపథ్యంలో గాయాలైనట్టు తెలుస్తుంది. వారి పరిస్థితి ఎలా ఉంది? మీరు వారి పోలీస్ అధికారులపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? లాఠీ చార్జీ జరిగింది కదా, ఈ లాఠీ చార్జీ మీద పోలీసు ఉన్నతాధికారులు కంప్లైంట్ చేస్తాం. ఓవరాల్గా చూసుకుంటే ఏకే ఇంటి వద్ద కూడా భారీ ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొల్పిందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయడం జరిగింది. గోయల్ ఇంటి వద్ద భారీ ఎత్తున కూడా నిల్వలు ఉంచిన నేపథ్యంలోనే అధికారులు ఇక్కడికి రావడం జరిగింది. అధికారులు రాకముందుకే భారీ ఎత్తున కూడా వేరే వాహనాలు కూడా డంపు చేశారు. అదేవిధంగా వేరే వాహనాలు తరలిస్తున్న నేపథ్యంలో తాము అడ్డుకోబోతుంటే కూడా తమ కార్యకర్తలపై కూడా దాడి చేశారని కూడా వారు ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వెంటనే ఉన్నతాధికారులను కూడా శిక్షించాలని కూడా వేరే అధికారులకు కూడా ఈ ఎలక్షన్ కమిషన్ అధికారులతో పాటు పోలీసు ఉన్నతాధికారులు కూడా తెలుపుతామని కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ముమ్మాటికి ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన డబ్బే అని కూడా వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గోయల్ గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సలహాదారుగా పనిచేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే ఇక్కడ సోదాలు కొనసాగుతున్నాయి. అధికారులందరూ కూడా లోనికి ఎవరిని రాకుండా చూస్తున్నారు. భారీ ఎత్తున కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా చేరుకుంటున్నారు. పోలీసులు కూడా దాదాపు 100 మంది పోలీసులు కూడా ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎవరిని కూడా లోపలికి వెళ్ళని పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకా చాలా సమయం కూడా పట్టే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే లోపల ఏం జరుగుతుందనే కోణంలో కూడా విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే భారీ ఎత్తున ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇంట్లో ఇంత పెద్ద డబ్బు పెడతారా పెట్టడా, ఇన్ కేసు పెడితే కూడా అధికార పార్టీకి సంబంధించిన డబ్బు ఉందా లేదన్న కోణంలో కూడా ఇప్పటికే అధికారులు కూడా విచారణ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే బీఆర్ఎస్ పార్టీకి చెందిన డబ్బుని మాత్రమే అని ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొంతమంది నాయకులకు కూడా దెబ్బలు తగిలి హాస్పిటల్ వెళ్ళిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకా మరికొంత సమయం కూడా వేచి చూడాల్సి ఉంది మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కౌండన్య.